కాదేది కళలకు అనర్హమన్న నానున్ని అక్షరాల నిజం చేస్తూ తనదైన ప్రతిభను చాటుతున్నాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చిత్రకారుడు. భిన్నమైన రీతిలో చిత్రాలను రూపొందిస్తూ అభ్రపరుస్తున్నాడు. ఇంతకీ ఎవరా చిత్రకారుడు? చిత్రకళలో అతని గొప్పతనమేంటో ఈ కథనంలో చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెలగదూరు గ్రామానికి చెందిన భూపతిరాజు గోపరాజు ఉపాధి కోసం స్క్రీన్ ప్రింటింగ్ దుకాణం నిర్వహించేవారు. అందులో భాగంగా తాటాకుల మీద శుభలేఖలు, ఇతర ఆహ్వానాలు ప్రింట్ చేసి ఇచ్చేవారు. అదే తాటాకులతో ప్రత్యేక చిత్రాలను తయారు చేయలేమా అన్న ఆలోచన ఆయనను ఎన్నో చిత్రాల రూపకల్పన దిశగా ముందుకు నడిపించింది. చిన్నతనం నుంచి చిత్రకళ మీద ఉన్న ఆసక్తితో దేవతామూర్తులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల చిత్రాలు రూపొందించారు. గోపరాజు ముందుగా ఏ చిత్రాన్ని తయారు చేయాలనుకున్నారో ఆ చిత్రానికి సంబంధించిన స్కెచ్ వేసుకుని దానిపై తాటాకులను చీలికలుగా చేసి అంటించి చిత్రాలను రూపొందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఇతర దేవతామూర్తుల చిత్రాలను రూపొందించారు. తన చిత్రకళకు ఎందరో ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయని, భవిష్యత్తులోనూ వీటిని మరింత అభివృద్ధి చేస్తామని గోపరాజు చెబుతున్నారు. తాళపత్రాలతో చిత్రకళ రూపుదిద్దాను. గతంలో 10 సంవత్సరాల పాటు స్క్రీన్ ప్రింటింగ్ తయారు చేసేవాడిని. స్క్రీన్ ప్రింటింగ్లో శుభలేఖలో తాళపత్రాల మీద వేసేవాడిని. తర్వాత దీన్ని ఆర్ట్ కింద ఎలాగ తీర్చిదిద్దే బాగుంటుందని ఊహగా వచ్చి చిత్రాలు, దేవుడి విగ్రహాలు, నాయకులు తయారు చేయడం మొదలెట్టాను. అది ప్రజల ఆదరణ బాగుంది. ముందుగా డ్రాయింగ్ తయారు చేసుకుని దాని మీద తాటాకులు సన్నగా చీలికలు కింద చేసుకుని దాన్ని బొమ్మకి అంటించుకుని ఆ ఎత్తుపల్లాలు చూసి దాన్ని ఫినిషింగ్ చేస్తానండి. ఇంకా అభివృద్ధి చెంది చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను.